తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం కేసీఆర్కు వెన్నతో పెట్టిన విద్య అని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. ఇవాళ గాంధీభవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన నిన్నటి బీఆర్ఎస్ రజతోత్సవ సభ అట్టర్ ఫ్లాప్ అయ్యిందన్నారు. తెలంగాణకు ఫస్ట్ అండ్ లాస్ట్ విలన్ కేసీఆర్ అని విమర్శలు చేశారు. కాంగ్రెస్ భిక్షతోనే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అభివృద్ధిని చూసి కేసీఆర్కి గుండెల్లో గుబులు మొదలైందన్నారు. 420 హామీలంటూ విమర్శిస్తూ కేసీఆర్ మీ 10 ఏళ్ల బీఆర్ఎస్ పరిపాలన 15 నెలల కాంగ్రెస్ ప్రభుత్వం పాలనపై చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. టైం వేదిక మీరే డిసైడ్ చేయండి, చర్చకు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం, ఫామ్ హౌస్ దాటి వచ్చే దమ్ము కేసీఆర్కి ఉందా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ కుటుంబం రైజింగ్ అయ్యిందని జన్వాడలో ఉన్న ఫామ్ హౌస్ లో ఎవరిని ప్రశ్నించారు. కేసీఆర్ అరాచక పాలనను తెలంగాణ ప్రజలు ఎప్పటికీ క్షమించరన్నారు. రజతోత్సవ సభలో జనాల కంటే విస్కీలు ఎక్కువగా ఉన్నాయని, అసలు ఆ సభలో అసలు మహిళలే కనిపించలేదన్నారు. వరంగల్ సభలో కేసీఆర్ ప్రసంగంలో పసలేదని, ఇక తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ శకం ముగిసిందన్నారు. దేశం కోసం ఆస్తులు ప్రాణాలు త్యాగం చేసిన గాంధీ కుటుంబాన్ని నకిలీ గాంధీలు అనడం కేసీఆర్ దుస్సాహసానికి పరాకాష్టమని, కేసీఆర్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. గాంధీ కుటుంబం పెట్టిన రాజకీయ భిక్షతో దొంగ పాస్పోర్టులు బిజినెస్ చేసుకునే మీ కుటుంబ లక్షల కోసం గాంధీ కుటుంబం పెట్టిన రాజకీయ భిక్షతో దొంగ పాస్పోర్టులు బిజినెస్ చేసుకునే మీ కుటుంబం లక్షల కోట్లకు పడగలెత్తారని ధ్వజమెత్తారు. బీజేపీ బీఆర్ఎస్ మ్యాచ్ ఫిక్సింగ్ అనడానికి నిదర్శనం బీజేపీ కేసీఆర్ 2 నిమిషాలు ప్రసంగం అని ఎద్దేవి చేశారు. బీజేపీపై కేసీఆర్ విమర్శలు నెమలి పింఛంతో కొట్టినట్లు ఉందన్నారు. కేసీఆర్ ప్రసంగంతో బీజేపీ బీఆర్ఎస్ ఒకటేనని మరోసారి రుజువైందన్నారు. బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ, వక్ఫ్ చట్టంపై కేసీఆర్ ఎందుకు నోరు మెదపలేదన్నారు. బీజేపీ బీఆర్ఎస్ కుట్ర పన్ని కాంగ్రెస్ ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నాయన్నారు.